या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता నమస్తస్యై 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 నమో నమః. హలో అండి, మీకు అందరికీ కూడా ఈరోజు మార్చి 8 ప్రత్యేకత ఏంటంటే మహిళా దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మహిళా దినోత్సవం అనేటువంటిది ప్రత్యేకంగా ఏం లేదండి. మన సనాతన ధర్మంలో ఏం చెప్పబడిందంటే ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా మనం మహిళల్ని గౌరవించాలి అని ఎప్పుడో మన సనాతన ధర్మంలో వేదాల్లోనే చెప్పబడి ఉంది. దీన్ని ఇప్పుడేదో ప్రత్యేకంగా చెప్పి దీనికి ఒక రోజు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా స్త్రీలని అంతగా గౌరవించరు కాబట్టి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో కేవలం మహిళా దినోత్సవం అని చెప్పి పెట్టుకొని ఆ ఒక్కరోజు ఏదో వాళ్ళకి సన్మానాలు చేసి పూజిస్తే సరిపోదండి. ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా పూజించాలి. మన ఇంట్లో ఉండే తల్లి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి మన చుట్టుపక్కల ఉండే ప్రకృతి అంతా కూడా శక్తి స్వరూపమే, స్త్రీ స్వరూపమే. కాబట్టి స్త్రీని ఎప్పుడూ కూడా అనుక్షణం కూడా పూజించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పడం జరిగిందండి. అది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పింది ఏమీ లేదనమాట. ఇంకా సనాతన ధర్మంలో వేదాలు మరియు మన ప్రాచీన గ్రంథాల్లో కూడా మహిళలను అత్యున్నత స్థానంలో శక్తి స్వరూపిణిగా, దేవిగా మరియు జ్ఞానప్రదాయినిగా కీర్తించడం జరిగిందనమాట మన యొక్క గ్రంథాల్లో. కాకపోతే ప్రస్తుత సమాజంలో కొంతమంది వాటిని వక్రీకరించి స్త్రీలని మధ్యలో అణగదొక్కడం జరిగిందనమాట. దానివల్లనే ఈ మహిళా దినోత్సవాలని చెప్పి ఇలాంటివన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. కానీ మన సనాతన ధర్మంలో అలా చెప్పబడలేదనమాట. ఎందుకంటే స్త్రీని శక్తి స్వరూపిణిగా, దేవిగా మరియు జ్ఞానప్రదాయినిగా కూడా కీర్తించడం జరిగింది. స్త్రీని కేవలం శరీరంగా కాకుండా ఆమెను ఎలా చూశారు అంటే శీలం, సంస్కారం మరియు సృజనాత్మక శక్తికి చిహ్నంగా భావిస్తూ సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఆమెకి చాలా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగిందనమాట. మన సనాతన ధర్మంలో, మన వేదాల్లో, మన గ్రంథాల్లో, మన పురాణాల్లో ఆ విధంగానే స్త్రీని కీర్తించడం జరిగిందనమాట. మధ్యలో వచ్చినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా స్త్రీని అణగదొక్కడం జరిగిందనమాట. దీనికోసం ఏంటంటే స్త్రీలకు ఫస్ట్లో ఓటు హక్కు ఉండేది కాదు. ఆ తర్వాత ఓటు హక్కు కోసం ఉద్యమాలు జరిగాయి. వెనకటి రోజు కొంత మధ్యలో స్త్రీలు చదువుకునే వాళ్ళు కాదు. ఆ తర్వాత స్త్రీలు కూడా చదువుకోవాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి అని చెప్పి స్త్రీలను కూడా ఖచ్చితంగా లింగ సమానత్వం లేకుండా పురుషులతో సమానంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి, మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన అవసరము అనేటువంటి దాన్ని ప్రబోధించడం జరిగింది. సమాజం కూడా గుర్తించడం జరిగిందనమాట. ఇంకా వేదాలు మరియు సనాతన ధర్మంలో మహిళల్ని ఎలా కీర్తించారు అంటే స్త్రీలని శక్తి అంటే అమ్మవారి యొక్క అవతారాలు చూడండి, అత్యున్నత అవతారాలుగా కూడా అమ్మవారిని అభివర్ణించారన్నమాట, కీర్తించడం జరిగింది. దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి దేవతా రూపాల ద్వారా స్త్రీ శక్తిని, జ్ఞానాన్ని మరియు సంపదని ఆరాధిస్తారు. ఇప్పుడు మనమే ఉన్నాం, చదువుకోవాలంటే ఎవరిని పూజించాలని చెప్తాం? సరస్వతి అమ్మవారిని పూజించండి, ఆమెవరు శక్తి స్వరూపిణి. అదేవిధంగా మనకు ధైర్యము, శౌర్యము, వీరత్వము, పరాక్రమము కావాలంటే దుర్గా అమ్మవారిని పూజిస్తాం. అదేవిధంగా సంపద కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం. దుర్గా అమ్మవారి ప్రస్తాపన వచ్చింది కాబట్టి ఈరోజు అనుకోకుండా అండి, ఈరోజు మహిళా దినోత్సవం. మనకి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క కుంభాభిషేక మహోత్సవాలు కూడా జరుగుతున్నాయండి ఈరోజు. అది కూడా మన యొక్క మహిళా శక్తికి అమ్మవారు, ఎందుకంటే దుర్గా స్వరూపంలో ఉంటుంది, మనకు శక్తిని, ధైర్యాన్ని, వీరత్వాన్ని అమ్మవారు మనకు కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, ధనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండేడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పి అమ్మవారిని కీర్తించడం జరిగింది. అలాంటి అమ్మవారి యొక్క
కుంభాభిషేక మహోత్సవాలు కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. 12 ఏళ్ళకోసారి ఈ కుంభాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా అది కూడా ఈ రోజే రావడం అనేటువంటిది మన యొక్క అదృష్టం అనమాట. ఎందుకంటే అమ్మవారు భక్తుల పాలిట కరుణా తరంగిని, కల్పతరువు, కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీరుస్తుంది. ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి, అది మన రాష్ట్రంలో ఉండేటువంటి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి ఆ దుర్గా అమ్మవారి యొక్క కుంభాభిషేక మహోత్సవాలు కూడా ఈ రోజే జరగడం మన మహిళలందరి యొక్క శక్తి అమ్మవారు ఇంకా ఇనుమడింపజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇంకా మనం అనుకుంటాం వేదకాలంలో చదువులు లేవు, చదువుకోలేదని. అది చాలా తప్పండి. తెలిసి తెలియక కొంతమంది చెప్తుంటారనమాట. ఎందుకంటే వేదకాలంలో మహిళలు ఋషిరాలుగా, అంటే ఫిమేల్ సేజెస్గా కూడా వాళ్ళు జ్ఞానాన్ని దర్శించడం జరిగిందనమాట. అలాగే వాళ్ళు యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొనేవాళ్ళు అనమాట. అందుకే చూడండి, ఫస్ట్ మొదటి గురువు ఎవరిని చెప్తారంటే మాతృదేవో భవ, తల్లినే చెప్తారు మొదటి గురువుగా. ఎందుకంటే తల్లిని మన పురాణాల్లో కానీ, మన ప్రాచీన గ్రంథాల్లో కానీ, మన వేదాల్లో కానీ ఏమని చెప్పడం జరిగిందంటే తల్లిని మొదటి గురువుగా మాతృదేవో భవ పేర్కొంటూ ఇంకా ఆమెని జ్ఞానాన్ని, విలువల్ని నేర్పే వ్యక్తిగా కీర్తించారనమాట. చాలా మంది చూడండి, వాళ్ళు మంచి పౌరులయ్యి దేశానికి ఉపయోగపడితే అబ్బా ఏ తల్లి కనబెట్టావు కదా, ఇంతటి జ్ఞానవంతుడు, ఇంతటి, లేదా ఇప్పుడు మన సైనికులు ఉన్నారు, వాళ్ళు వీరత్వాన్ని చూపించి అవసరమై దేశం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం ఏమని కీర్తిస్తాం? ఏ తల్లి కన్నబిడ్డావు కదా. చూడండి, ఇప్పుడు మన భారతదేశం ఉంది, భరత మాత అంటాం కానీ భరత్ అన్న వేరే అనం కదా. కాబట్టి స్త్రీకి అంతటి గౌరవాన్ని మన సనాతన ధర్మం కల్పించడం జరిగిందనమాట. కాబట్టి తల్లి అనేటువంటి ఆమె వాళ్ళ యొక్క బిడ్డల్ని, కుటుంబాన్ని అంతటికీ కూడా జ్ఞానాన్ని, విలువల్ని నేర్పించేటువంటి వ్యక్తిగా కీర్తించారనమాట. ఇంకా ఆమెకి సమానత్వాన్ని ఇప్పుడు కల్పించడం కాదండి, మన వేదాల్లో చెప్పబడింది. కాబట్టి మధ్యలో వచ్చినటువంటి కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా అవన్నీ మరుగున పడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు వాటిని వక్రీకరించడం జరిగిందనమాట. భగవద్గీత ప్రకారం ఆత్మకి లింగభేదం అనేటువంటి లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక సాధనలో సమానమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట. శివశక్తి రూపాలు స్త్రీ పురుషుల పరిపూర్ణ సమతుల్యతను సూచిస్తాయి. చూడండి, మన పురాణాల ప్రకారం కూడా దేవాసుర సంగ్రామంలో, రామాయణ త్రేతాయుగంలో తీసుకుంటే కైక దశరథ మహారాజుకు యుద్ధంలో కూడా తోడ్పాటయ్యి ఆయనకి సహాయం చేసింది అనమాట. కాబట్టి ఆమె ఆయన చేసిన సహాయానికి భర్తను మెప్పించి ఆమె వరాల్ని పొందింది. అదేవిధంగా మనము దీంట్లో కూడా ద్వాపర యుగంలో చూసుకుంటే సత్యభామ కృష్ణుడికి నరకాసురుడి చంపడంలో సహాయపడిందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట కథల్లో. కాబట్టి స్త్రీలు ఏ రోజు దేనికి కూడా తీసిపోరు. ఇప్పుడు చేయడం కాదు, యుద్ధంలో, పైలట్లలో, అన్నిట్లలో స్త్రీలు ఉన్నారని చెప్పడం కాదు. ఆ రోజున త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కూడా స్త్రీలు అనేటువంటి వాళ్ళు వీరత్వాన్ని చూపించారు, అవసరమైతే యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇంకా మన ఆధునిక కాలంలో స్వాతంత్ర మహాసంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనిత, ఆమె ధైర్యాన్ని చూపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలని సైతం త్యాగం చేసింది. అదేవిధంగా చరిత్రను పరిశీలించినట్లయితే, నేను అందరినీ కూడా చెప్పడాలి, మనకు తెలిసినటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి ఎక్కువగా చెప్తున్నాను అనమాట. అదేవిధంగా రాణి రుద్రమదేవి, ఆమె ఆడపిల్లగా జన్మించినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఆమె తండ్రి ఆమెని ఒక మగపిల్లవాడిగా మాత్రమే పెంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆమె కాకతీయ సామ్రాజ్యాన్ని వీరోచితంగా పరిపాలించడం జరిగింది. ఇలా చరిత్రను చూసుకుంటే ఎంతమందో, అది ఇప్పటి కాదు కదా, ఇప్పుడు సమానత్వం, ఇప్పుడు వీరవనిత, ఇప్పుడు పైలట్లుగా, ఇప్పుడు అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఉంటున్నారు. అది ఏనాడో జరిగింది. కాకపోతే కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొంతమంది ఈ సమాజంలో ఆడవాళ్ళని అణిచివేయడం జరిగిందనమాట. ఇప్పటికి కూడా చూడండి, ఇప్పుడు ఆధునిక కాలం అంటున్నాం కానీ చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈనాటికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాటిని రూపుమాపినప్పుడే నిజమైనటువంటి మహిళా దినోత్సవాన్ని పొందగలుగుతామన్నమాట మనం. ఇంకా ఆమె స్త్రీ గృహలక్ష్మిగా, కుటుంబాన్ని, ధర్మాన్ని రక్షించే వ్యక్తిగా, కుటుంబ సంతోషానికి మూల స్తంభంగా భావిస్తారు. చూడండి, ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే దాంట్లో పురుషుడి పాత్ర కన్నా కూడా స్త్రీ పాత్రే ప్రధానమైనదిగా ఉంటుంది. కాబట్టి ఆమెని గృహలక్ష్మి, ఇంకా కుటుంబాన్ని, ధర్మాన్ని రక్షించే వ్యక్తిగా, కుటుంబ సంతోషానికి ఆమెని మూల స్తంభంగా కూడా భావిస్తారనమాట. ఆమె తన కుటుంబానికి, భర్తకు రక్షకురాలిగా, ఇంకా ధర్మార్థ కామాల్లో సమతుల్యతను తీసుకువచ్చే వ్యక్తిగా కూడా
అభివర్ణించడం జరిగిందనమాట. ఇంకా మన పురాణాల్లో ఏనాడో చెప్పడం జరిగింది. "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అని. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి అనేటువంటిది మన సనాతన ధర్మం అనమాట. దాని యొక్క ప్రధాన సూత్రం. సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రం ఏందంటే, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు కూడా కొలువై ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి మహిళల్ని మన సనాతన ధర్మం ఎంతగా గౌరవించిందో మనకు అర్థమవుతుందనమాట. దీని ద్వారా మహిళలకు అత్యంత గౌరవాన్ని కల్పించడం జరిగిందనమాట. ఇంకా సనాతన ధర్మంలో మహిళలు సంస్కారానికి, శీలానికి, శక్తికి ప్రతీకలుగా గౌరవించదగిన దైవ స్వరూపాలుగా కూడా కీర్తించబడ్డారనమాట. ఇవన్నీ ఏనాడో ఉన్నాయి. కాకపోతే మధ్యలో కొన్ని మరుగున పడ్డాయి. కాకపోతే ఈనాటి మహిళలు ఎక్కువ మంది చదువుకొని ఆర్థిక స్వాతంత్రాన్ని పొందారు. అది ఒక రకంగా అందరికీ మంచి విషయమే, సమంజసమైనటువంటి విషయమే. కానీ కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, రాను రాను మనం చదువుకుంటున్నాం, ఆ టెక్నాలజీ పెరిగిందంటున్నారు గానీ, చూడండి చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లల మీద గూడా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయంటే, దానికి మనం ఎంతగానో సమాజం అంతా గూడా ఈ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల గూడా అసలు ఇంతటి రాక్షసంగా, ఇంతటి అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే, మనం ఏ యుగంలో ఉన్నామా అని చెప్పేసి బాధపడాల్సొస్తుందండి. కాబట్టి నిజమైన మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే, కాబట్టి ప్రతి ఒక్క తల్లి, తండ్రులు గూడా వాళ్ళ పిల్లల్ని సమర్థవంతులుగా తీర్చిదిద్దాలనమాట. మంచి విషయాల్ని, ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉంటే వాళ్ళకు గూడా మంచి లక్షణాలు అలవాటు పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే స్త్రీల మీద అత్యాచారాలని తగ్గిపోయి, మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి మహిళ ఒంటరిగా ఎప్పుడైతే బయటకు వెళ్లి ధైర్యంగా తిరగగలుగుతుందో అప్పుడే నిజమైనటువంటి మహిళలకి స్వాతంత్రం వచ్చినట్టు. అప్పుడే మనకి నిజమైనటువంటి మహిళా దినోత్సవం అన్నమాట. కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏమైనా తప్పులుంటే మన్నించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.